నీ మొగుడంటే ఎవరని అడిగితే ఏం చెప్పాలి? నీకోసం కష్టపడేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ ఆనందం కోరుకునేవాడు, నీ గురించి ఆలోచించేవాడు, అంటే నీతో పడుకునేవాడు. సింపుల్గా చెప్పాలి అంటే నీ మొగుడు నీతో ఉండాలి. అలా కాకుండా వేరే వాళ్ళతో ఎవరితోనో ఉంటే నీ మొగుడు ఎలా అవుతాడు? ఇలా అడిగితే దీనికి సమాధానం మోస్ట్లీ ఏం చెప్తారంటే, నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాతో 7 అడుగులు వేశాడు, అందరి సమక్షంలో నన్ను భారీగా అంగీకరించాడు, ఇలా చాలా కారణాలు చెప్తారు. మనం బాగా అబ్జర్వ్ చేసి చూస్తే పెళ్లి బయటికి జరిగింది, 7 అడుగులు వేయడం బయటికి జరిగింది, అందరి ముందు భార్యాభర్తగా అంగీకరించడం బయటికి జరిగింది, ఇవన్నీ బయటికి జరిగింది. అలాగే నీ భర్త కూడా జస్ట్ బయటకి భర్త అంతే. నిజానికి పెళ్లి అనేది లోపల జరగాలి. ఇద్దరు మనుషులకు కాదు జరగాల్సింది, ఇద్దరి మనసులకు జరగాలి. 2 శరీరాలకు కాదు జరగాల్సింది, 2 మనసులకు జరగాలి పెళ్ళంటే. మీరు కావాలంటే బార్డర్స్లోని సైనికులను చూడండి, భార్యాభర్తలు విడివిడిగా ఉంటారు. వాళ్ళ శరీరాలు దూరంగా ఉన్నా వాళ్ళ మనసులు మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. వలస కార్మికులను చూడండి, లైఫ్ పార్ట్నర్స్ని వదిలి దేశాలు దాటి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడేద్దాం. అసలు అక్రమ సంబంధం ఎందుకని పెట్టుకోకూడదని వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నా మెడలో తాడేశాడు, నా చేతికి రింగు దొడిగింది, మేమిద్దరం కలిసి పడుకున్నాం, మాకు పిల్లలు ఉన్నారు అని ఇలాంటి కారణాలు చాలా చెప్తారు. కానీ నిజానికి మెడలో తాలి, చేతికి రింగు మనిషి సుఖ సంసారాన్ని డిసైడ్ చేస్తుందా? పెళ్లి యొక్క మెయిన్ పర్పస్, అలాగే పెళ్లిలో వధువరులు ఇద్దరిని పెద్దలు ఏమని ఆశీర్వదిస్తారు? ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని దీవిస్తారు. అలా భార్యాభర్తలు ఉండగలిగితే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ అలా కాకుండా వాళ్ళ జీవితంలో నరకప్రాయం అయితే పరిస్థితి ఏంటి? మెల్లో తాళేసిన పాపానికి వాళ్ళ జీవితం నరకప్రాయం అవ్వాల్సిందేనా? చేతికి రింగు దొడిగిన పాపానికి వాళ్ళ జీవితం నరకప్రాయం అవ్వాల్సిందేనా? అలా ఉంటే పెళ్లి అనే పవిత్రతకు అసలు అర్థమే లేకుండా పోతుంది కదా. కాబట్టి ఆన్సర్ అది కాదు కదా అయి ఉండాల్సింది.